అస్సలాముఅలైకుం. హాయ్ అండి. నేను మీ షేక్ సుమి. అందరూ బాగున్నారండి? అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. దాంట్లో నేను కూడా ఉండాలండి. ఈరోజైతే మా ఇంటి దగ్గర వర్షం వస్తా ఉందండి. వెనక నుంచి మా పిల్లలు జోకులేస్తా ఉంటే నవ్వుతున్నాను. మీకి వీడియోలో మాట్లాడుతున్నానండి. దానికోసం నవ్వుతున్నాను నేనైతే. ఈరోజైతే గోంగూర పచ్చడి రెసిపీ చూపిస్తున్నానండి. ఇప్పుడైతే వర్షం వస్తా ఉంది కదా! వర్షాకాలం స్టార్ట్ అవుతా ఉంది కదా! గోంగూర పచ్చడి బాగుంటుందని ఈరోజైతే గోంగూర పచ్చడి అయితే రెసిపీ చేస్తున్నానండి. నేను చేసిన తర్వాత లాస్ట్‌లో టేస్ట్ చూస్తున్నాను. చాలా బాగా కుదిరిందండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈరోజైతే 2 గోంగూర కట్టలు తీసుకున్నానండి నేనైతే. అది బాగా తుంచేసి ఆకులంతా తుంచుకొని మళ్ళీ ఒక బౌల్‌లో ఏసేసినానండి. ఉప్పు ఏసేసి, వాటర్ ఏసేసి పెట్టేసినాను. మళ్ళీ ఇంకో వాటర్‌తో కూడా కడుక్కుంటానండి. ఇది వాష్ చేసుకుంటాను. గోంగూర అయితే 2 కట్టల గోంగూర అయితే తీసుకున్నానండి. నేనైతే ఇప్పుడు దాంట్లో ఏసేకి ఎండి కొబ్బరి అయితే తీసుకున్నానండి ఇది. ఎన్ని పీసెస్‌లో అది కూడా చెప్తానండి. కొబ్బరిది ఎన్ని పీసెస్‌లో అది కూడా చెప్తాను. చూడండి బయటైతే ఇట్లా వర్షం వస్తా ఉందండి. దానికోసం వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి అయితే బాగుంటుందని చేస్తున్నానండి. సాయంత్రం అయితే నేను ఇది రెసిపీ అయితే మా అమ్మ చేసే విధానంలో చేస్తున్నానండి. ఈ రెసిపీ అయితే గోంగూర పచ్చడి అయితే. ఇప్పుడైతే ఎంత ఎండి కొబ్బరి కావాలో అంత తీసుకొని కట్ చేసుకోవచ్చండి. చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలండి. ఇప్పుడు కట్ చేసిన తర్వాత చూడండి ఒక ప్లేట్‌లో పెట్టుకున్నాను. ఒక 8 పీసెస్ తీసుకున్నానండి నేనైతే. సో, ఇది కోకోనట్ అయితే ఎండు కొబ్బరి అయితే 8 పీసెస్ తీసుకున్నాను. ఇది ఇప్పుడు అయితే వేయించుకుందామండి. కడాయి పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకున్నాం. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. స్టవ్ ఆన్ చేసేసి కడాయి పెట్టుకున్నాం కదా! అది హీట్ అయిన తర్వాత దీంట్లో కొబ్బరి ఏస్తున్నానండి. హై ఫ్లేమ్‌లో వేయించుకోకూడదండి. ఫ్లేమ్‌లోనే వేయించుకోవాల. ఇవి అయితే ఎక్కువ ఫ్లేమ్‌లో వేయించుకుంటే అది అయితే కాలిపోతాయి కదా! టేస్టే మారిపోతుందండి. దానికోసం చూడండి. ఇప్పుడైతే అది వేయించుకున్నాం కదా! కొబ్బరి అయితే హాఫ్ స్పూన్ జీలకర్ర ఏస్తున్నానండి. ఇది దీంట్లోకి కొబ్బరిలోకి. నేనైతే ఇది అందరూ తింటారని ఇంట్లో చేస్తున్నానండి. పిల్లలు అందరూ తింటారండి మా ఇంట్లో అయితే. వేడి వేడి అన్నంలో పచ్చడి ఏసుకొని తింటే బాగుంటుందని అందరి కోసం చేస్తున్నానండి ఇది అయితే. అది జీలకర్ర ఇంకా ఎండి కొబ్బరి అయితే వేయించుకున్నాం కదా! ఒక ప్లేట్‌లో తీసుకుంటున్నానండి. ఇప్పుడైతే గోంగూరకి వాటర్‌లో నుంచి తీసేసి ఒక ప్లేట్‌లో పెట్టుకుంటానండి. ఎందుకంటే దీంట్లో వాటర్ ఉంటాయి కదా! కిందకంతా వచ్చేస్తాయని పెట్టుకుంటున్నాను ఒక ప్లేట్‌లో. అది పెట్టుకున్న తర్వాత వాటర్ అంతా కిందకొచ్చేసిన తర్వాత అంతా తీసేసి వాటర్ అంతా మళ్ళీ ఆ కూరకు అదే కడాయిలో ఏస్తున్నానండి వేయించుకోనీకి. నేనైతే రైట్ సైడ్‌తోనే కుక్ చేస్తున్నానండి. అది అయితే వీడియోలో లెఫ్ట్ హ్యాండ్ పడిందండి. రైట్ సైడ్ హ్యాండ్‌తోనే చేస్తున్నాను నేనైతే. అది అయితే లెఫ్ట్ హ్యాండ్ పడింది. ఆ వీడియోలో అట్లా పడిందండి. మళ్ళీ ఇది గోంగూర అయితే బాగా వేయించుకోయిన తర్వాత చూడండి ఎంత కొంచెం అయిపోయిందో గోంగూర అయితే. అది బాగా వేయించుకొని రొంత ఆయిల్ ఏసేసి వేయించుకొని పక్కన పెట్టేస్తానండి గోంగూర చల్లగాయకి. మళ్ళీ అదే కడాయిలోనే నూనేసేసి వంకాయలు 2 వంకాయలు కట్ చేసేసి ఫ్రై చేసుకుంటున్నానండి. బాగా మగ్గించుకోవాలండి వంకాయలైతే. అది మగ్గిన తర్వాత లాస్ట్‌లో ఒక 10 ఎండుమిరపకాయలేస్తున్నానండి. కారం ఎక్కువ తినేవాళ్ళు ఎక్కువ ఏసుకోవచ్చండి. తక్కువ తినేవాళ్ళు తక్కువ ఎండుమిరపకాయలేసుకోవచ్చు. ఆ నూనెలోనే ఇది ఎండుమిరపకాయలు గూడా వేగిపోయినాయండి. ఎండుమిరపకాయలైతే వేగిపోయినాయి కదా! ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొబ్బరి, జీలకర్ర, ఇంకా తెల్లగడ్డలు, ఎండుమిరపకాయలు అంతా ఏసేసి బాగా గ్రైండ్ చేసుకున్నానండి. ఉప్పు కూడా ఏసేసి. అది గ్రైండ్ అయిన తర్వాత దాంట్లో మళ్ళీ వంకాయలు, ఇంకా గోంగూర గూడా ఏసేసి చల్లగయినాయి కదా! ఇప్పుడు మిక్సీ జార్ బౌల్‌లో ఏసుకొని మిక్సీ చేసుకొని వచ్చినానండి. గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. దీంట్లో పచ్చి ఉల్లిపాయ గూడా ఏసుకోవచ్చండి మీ ఇష్టం. ఏమంటే ఒక 1 వీక్ కావాలంటే మీరు పచ్చి ఉల్లిపాయ ఏయకూడదు. ఏమైనా అప్పటికప్పుడు తినేయాలంటే పచ్చి ఉల్లిపాయ ఏసుకొని మళ్ళీ అంతా తినేయొచ్చండి. ఇంకా ఏమైనా స్టోర్ చేసుకోవాలంటే పచ్చడైతే అట్లా ఉల్లిపాయ ఏసుకోకూడదండి. మళ్ళీ తాలింపు ఏస్తున్నానండి. కడాయి పెట్టేసి స్టవ్ ఆన్ చేసి దాంట్లో 3 చెంచా ఆయిలేసినానండి. మళ్ళీ దాంట్లో ఆవాలు, ఇంకా కరేపాకేసుకొని తాలింపులో మళ్ళీ ఇది చట్నీ ఏసేస్తున్నానండి. ఆవాలు చిట్పట అయిన తర్వాతే ఈ చట్నీ గోంగూర పచ్చడైతే ఏసేస్తున్నానండి. చూడండి బాగా కలుపుకోవాలండి. ఇది గోంగూర పచ్చడి అయితే చూడండి ఇట్లా మిక్స్ చేసుకోవాలా. రెడీ అయిపోయిందండి.
వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే వావ్ బాగుంటుందండి. ఈ రెసిపీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి. అస్సలాము అలైకుం. అల్లా హాఫీజ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దువే మే యాద్ రఖియే. సూపర్ రెసిపీ అండి ఇది అయితే, పచ్చడి అయితే తప్పకుండా ట్రై